నమస్తే వెల్కమ్ టు భారతీస్ కిచెన్। ఈ రోజు మనం సిమ్లా మిర్చి ఆలు స్టఫ్డ్ కర్రీ నేర్చుకుందాం। అమ్మో చాలా పెద్ద వంట, చాలా పెద్ద ప్రాసెస్। ఆలు సిమ్లా మిర్చి ఈ రెండు కలిపి కూర చేయాలి, అంత టైం లేదు అని భయపడుతున్నారా? అక్కర్లేదండి, చాలా సింపుల్ టెక్నిక్స్ తోటి తొందరగా సులువుగా అయిపోయే విధానంలో మనం చేసేద్దాం। సరేనా? రండి మరి వంట మొదలెడదాం। దీనికి కావాల్సిన పదార్థాలు సిమ్లా మిర్చిలు, ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, జీలకర్ర, ఆమ్చూరు, ఉడకపెట్టి మ్యాష్ చేసిన ఆలుగడ్డల మిక్సరు, అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం। వీకెండ్లో ఏదైనా వెరైటీగా తినాలని ఉంటుంది, కానీ వండుకోవాలంటే అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అని భయపడక్కర్లేదు। కేవలం సిమ్లా మిర్చి మనం తెచ్చుకుంటే ఎప్పుడు యూజువల్గా ఇంట్లో మనకి ఆలు ఉల్లిపాయ ఉంటాయి కాబట్టి దాంతో మనం ఈజీగా ఇది వండేసుకోవచ్చు। మరి స్టవ్ ఆన్ చేశాను, కొద్దిగా నూనె మరి కొద్దిగా వేసుకుని బాండ్లీలో ఒక మీడియం నుంచి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత ఒక స్పూను జీలకర్ర, కొద్దిగా ఆయిల్లో ముందుగా జీలకర్ర వేసుకుని, సిమ్లా మిర్చిలో కారం ఎక్కువ ఉండదు కాబట్టి ఒక 2 చిన్న మిరపకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను। దీని తర్వాత ఒక ఉల్లిపాయ, మీడియం సైజులో తరిగిన ఉల్లి ముక్కలు। ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించేందుకు మనకి ఫ్రెష్గా మీ దగ్గర మటర్ ఉంటే మటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కార్న్స్ లేదా మీల్ మేకర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి తీసేస్తే కనుక రెడీగా మనకి కుక్ చేయడానికి మీల్ మేకర్ గ్రాన్యూల్స్ రెడీగా ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు। లేదా మటరు, ఇప్పుడు నా దగ్గర మటర్ ఉంది కాబట్టి నేను మటర్ యాడ్ చేస్తున్నాను, అంటే కొద్దిగా న్యూట్రిటివ్గా కలర్ఫుల్గా మన టచ్। సరేనా? అయితే మటర్ యాడ్ చేశాను, పచ్చి వాసన పోయేలా వేయించుకుంటే సరిపోతుంది। ఇందులో యూజువల్లీ సిమ్లా మిర్చి ఆలు కర్రీలో నేను పసుపు వేయలేదు, సో ఇక్కడ కూడా మీకు పసుపు వేయకుండానే చూపిస్తున్నాను। మనం చెప్పుకున్నట్టు అల్లం వెల్లుల్లి ముద్ద ఆప్షనల్, మీకు ఇష్టమైతే మసాలా ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా యాడ్ చేస్తున్నాను। అల్లం వెల్లుల్లి ముద్ద తర్వాత కొద్దిగా ఆమ్చూర్ పౌడర్, ఎందుకంటే మనం టమాటో యాడ్ చేయట్లేదు కాబట్టి కొద్ది ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను। వీకెండ్లో రెస్టారెంట్లోనో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచో తెచ్చుకోకర్ లేకుండా మనమే మన కిచెన్లో ఒక జాదూ చేసుకోవచ్చు, కాదంటారా? ఇప్పుడు కొద్దిగా కారం, ధనియాల పొడి వేస్తే ఒక రకమైన కమ్మదనం ఉంటుంది। జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను రా జీరా పోపులో వేసాను కాబట్టి జస్ట్ నేను ధనియాల పొడి ఒకటే యాడ్ చేస్తున్నాను। దీంతో పాటు లాస్ట్లో మనం ఎప్పుడు యాడ్ చేసినట్టు సాల్ట్, ఆలు మ్యాష్ చేసినప్పుడు నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, బాయిల్ చేసి మ్యాష్ చేసినప్పుడు। సో ఇందులో కొద్ది మాత్రంలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తాను। సో ఇది పచ్చివాసన పోయేలా కొద్దిగా వాటర్ వేసి మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి। నేను ఇందాక ఆయిల్ మ్యాష్ చేసినప్పుడు దానిపైన కొద్దిగా చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసి ఉంచుకుంటే ఆలు మ్యాష్లో ఆలు బాయిల్ చేసి పొట్టు తీసి మ్యాష్ చేసిన ముద్ద ఇది ఇందులో కలిపేస్తున్నాను। ఒక 4 సిమ్లా మిర్చిలు అయితే 4 మీడియం నుంచి పెద్ద సైజు ఆలులు తీసుకున్నాను। ఇప్పుడు ఒక ఆలు మటర్
ఆనియన్ తోటి ఒక కర్రీ లాగా ఒక బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. ఇది చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేస్తే మనకి కొద్దిగా మనం తినేటప్పుడు ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ఇలా మ్యాష్ చేసుకున్న ఆలు మటర్ ఆనియన్ ముద్దని ఒక్క 10 నిమిషాలు చల్లారనిద్దామండి. ఇదిగోండి ఒక కర్రీ మనకి రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక బౌల్లోకి తీస్తాను. యాక్చువల్లీ ఇలా కర్రీ మనం రెడీ చేసి పెట్టుకుంటే బ్రెడ్ మధ్యలో పెట్టుకుని శాండ్విచ్లో కూడా తినేయచ్చండి. చూసారా ఒక కర్రీ రెడీ అయితే మనం 2-3 రకాలుగా దీన్ని చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయింది కదా. మీడియం సైజ్ షిమ్లా మిర్చి తీసుకుని పై భాగాన్ని తీసేస్తే మనకి ఇలాగా స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీకు ఇందులో ఉండే గింజలు కూడా కావాలి అనుకుంటే మన ఆలు మ్యాష్లో కలిపేసుకోవచ్చు, అది కూడా వేస్ట్ అవ్వదు. అయితే ఇప్పుడు ఈ షిమ్లా మిర్చిలో మన ఆలు మటర్ ముద్దని నేను స్టఫ్ చేసేస్తున్నాను. అయితే ఈ కుకింగ్ స్టైల్లో కూడా మనకు ఆప్షనల్ అండి. ఈ ఆలు ముద్దని మనం బటర్లో వేయించి రెడీ చేసుకోవచ్చు, ఆయిల్లో వేయించి రెడీ చేసుకోవచ్చు, లేదా మనం బాగా హెల్త్ కాన్షియస్గా లేదు ఇలా తినలేము అనుకుంటే కనుక ఆలివ్ ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చండి. దట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు ఈ రెడీగా ఉంది కదా, స్టవ్ ఆన్లోనే ఉంది. మరి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇదే విధంగా రా టమాటోతో కూడా చేసుకోవచ్చండి. టమాటోలో కూడా ఉండే గుజ్జుని నీళ్ళని తీసేసి టమాటో స్టఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది ముందుగా మనం కొద్దిగా వేయించి పెట్టాం కాబట్టి ఎక్కువ కుకింగ్ టైం మనకి తీసుకోదు. ఉల్లిపాయలు అవి కూడా మనకి పచ్చివాసన లేకుండా కొంచెం ఆ టెండర్నెస్ పోయి బాగా అనిపిస్తుంది ఫ్లేవరు. ఇదిగోండి షిమ్లా మిర్చి దీని మీద మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మనం కొద్దిగా దగ్గరుండి చుట్టూ అంచులు కాలేలా కనుక మనం వేయించుకుంటే షిమ్లా మిర్చి ఆలు స్టఫ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన షిమ్లా మిర్చిలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం. మనం 2 ఫోర్కుల సాయంతో కానీ లేదా ఇలా 2 గరిటెల సాయంతో కానీ చుట్టూ తిప్పుతూ మిర్చిల్ని మనం వేయించుకుందాం. రండి చూద్దాం మన మిర్చీలు ఎంతవరకు ఉడికాయో. వావ్, ఉడికిపోయాయండి. ఇది మూత పెడుతూ తీస్తూ కదుపుతూ ఉంటే కనుక చుట్టూ మనం తిప్పుతూ దీన్ని వండడం ఈజీ అవుతుంది. సో పచ్చి భాగం ఉండదు. దీన్ని మైక్రోవేవ్లో వండుకునే వారు కన్వెక్షన్ మోడ్లో కూడా వండుకోవచ్చు. తయారైపోయిన మిర్చీల్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. ఇదిగోండి మన షిమ్లా మిర్చి ఆలు స్టఫ్డ్ కర్రీ చాలా ఈజీగా తొందరగా అయిపోయింది కదా. ఇందులో మనం మటర్ వేసుకున్నాం, లేదా దీంట్లో మనం కార్న్స్ వేసుకోవచ్చు అన్నాం, లేదా మీల్ మేకర్స్ వేసుకోవచ్చు. ఏది వేసినా ఆలుతో పాటు మ్యాష్ చేసేసి మనం కొద్దిగా ఆమ్చూర్ వేసి గరం మసాలా వేసి దాన్ని ఒక కర్రీలో వండాం కాబట్టి కుకింగ్ టైం మనకి తక్కువైంది. దాని తర్వాత ఇది ఆల్ టుగెదర్ వండేసరికి మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. మరి వచ్చే వారం మరో కొత్త వంటతో భారతీ కిచెన్లో కలుద్దాం. సరేనండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.